పాయసము ఏంచి వెల్కమ్ బ్యాక్ టు కుకింగ్ విత్ మమ్మీ ఛానల్. మా అమ్మమ్మ లెక్క మీరు కూడా చేయకండి. మా అమ్మమ్మకి అలవాటు, మీరు అయితే గంటనే వాడండి. కొంచెం సేపు ఆగాల, ఇది వేగాలి. ఇవి వేయించాలి కదా, మరి పచ్చిగా ఉంటాయి. ఇట్లా వేసుకుంటే ఎవరన్నా తింటారు పాయసం. ఇప్పుడు అవి వేయించుకునే దాకా టైం ఎంత అవుతుంది? 5 నిమిషాలు అయితే అయిపోతుంది. కొంచెం మట్టు వేగినాయి. ఇట్లా కలుపుకోవాలి. కొంచెం కలుపుకుంటే మంచిగా అవుతుందా? మంచిగా వేగుతాయి అన్నమాట. ఒక్క దగ్గరకి అవుతాయి కదా, ఇట్లా కలుపుకుంటే మంచిగా వేగుతాయి. ఈ పాయసంలోకి కొబ్బరి పాలు, బెల్లం 1/2 కేజీ బెల్లం, 1/2 కేజీ బెల్లం, ఇలాచి 2, కిస్మిస్ బాదం అంతే. తర్వాత ఇది అయిపోయినాక మిక్సీలో వేసుకోవాలా? మిక్సీలో వేసుకొని మనం మిక్సీ ఆన్ చేసేదాకా అప్పుడు ఆడుకోదాం అంతే. మా మిక్సీ అన్ని రెడీలో పెట్టాలి కదా మమ్మీ. మీరు నాకు ఏం చేయాలి? ఇది మిక్సీలో వేసుకోవాలి. అయ్యో అత్తమ్మ వేస్తుంది. ఎన్ని వేయాలి? మొత్తం వేసేసాలా? కింద పోతుంది. ఇట్లా షార్ట్ ఇట్లా పట్టుకో. మొత్తం వేసుకోండి. మన దగ్గర అన్ని కొన్ని తీసుకోవచ్చండి. కొన్ని వేసుకొని ఒక్క విజిలి ఒక్కటేసారి కచ్చపచ్చగా ఉండాలి. కచ్చపచ్చ ఇప్పుడు ఆఫ్ చేసినాక చూసుకోవాలి. ఇప్పుడు అయినాయా? అయింది. ఇంతే, ఇట్లా ఉండాలి. ఇప్పుడు ఇది ఏం చేయాలి? ఇది ఉడకబెట్టాలి. కుక్కర్లో వేసుకోవాలి. కుక్కర్లోనే ఎందుకు వేసుకోవాలి? వేరే దాంట్లో వేసుకొని ఎందుకు ఉడకద్దు? 3 విజిల్ అయితే తొందరగా ఉడుకుతుందని కుక్కర్లో వేసుకుంటాం. నీళ్ళు ఎన్ని పోసుకోవాలి? కొన్ని పోసుకోవాలి. గిలాస్ అంతా 2 గ్లాసులు నీళ్ళు పోసుకోవాలి. 2 గ్లాసులు పోసుకొని ఇక మూత పెట్టుకోవాలి. ఇది పెట్టుకోవాలి. అది ఐలు ఉండాలా, సిమ్ములు ఉండాలా? కొంచెం ఇట్లనే ఉండాలి. తర్వాత ఒక విజిల్ అయినాక సిమ్లో పెట్టుకోవాలి. ఇక ఇప్పుడు బెల్లం, ఇది కొబ్బరికాయ కొట్టుకోవాలి. కొట్టాలి. కొట్టు బలం లేదా? ఇట్లా వాటర్ పోసుకో. ఇలా నీళ్ళు పోసుకోవాలా? చాలా నీళ్ళు ఉన్నాయి. మొత్తం ఇది విడి తీయాలి. విడి తీసి ఆ పచ్చలు తీసి కొట్టినాక ఏం చేయాలి? మిక్సీలో వేసుకోవాలి. కట్ చేసా అక్కడ అంతే. 3 విజిల్ అయినాక ఏం చేయాలి? బంద్ చేసుకోవాలి. హలో పీపుల్, మా తమ్ముడు అలసిపోయినని చెప్పి నాకు ఇచ్చింది కెమెరా. నేను స్టార్ట్ చేసిన. మనం కట్ చేసుకున్న కొబ్బరిని మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు కొన్ని వాటర్, కుక్కర్లో వేసి ఇట్లా ఉడికింది. కుక్కర్లో వేసిన పెసర్లు అంట, ఇవి ఉడికిచ్చినాయి. సో ఆ పెసర్లలో కొన్ని వాటర్ ఊడబట్టుకునేది పాలు పోయాలి.
సో కొబ్బరి వాటర్ మిక్స్ చేసిన మిక్సర్ ఇలా పోసుకోవాలి. దీన్ని ఉడబట్టుకొని పెసర్లలో పోసుకోవాలి. వడబట్టిన మిక్చర్ మెలిగిపోయిన దాంట్లో ఇంకొన్ని వాటర్ పోసుకొని మిక్సీ పట్టుకుంటే మనకి ఇంకొంచెం వస్తుంది మిక్చర్. సో మిక్చర్ రెడీ అయిపోయింది వాటర్ పోసుకున్నది మనం. సో దీన్ని మళ్ళీ వడబట్టుకోవాలి. కొబ్బరి పాలు మిక్స్ చేసినాక దాన్ని మంచిగా మిక్స్ చేసుకోవాలి. మంచిగా కలుపుకోవాలి. చాలా లూజ్ సబ్స్టెన్స్ రావాలి కొబ్బరి పాలు. అది 3 ఇలాచీలు ఇప్పుడు దీన్ని దంచుకోవాలా. దంచి ఈ బాదం కూడా కొంచెం దంచి వేసుకోవాలి. ఇక బెల్లం వేస్తున్నా. బెల్లం ఎంత? ఈ బెల్లము 1/2 kg బెల్లం యాడ్ చేసుకోవాలి. అయ్యి ఆ పెసర్లు ఇంకా కొబ్బరి పాలు మిక్చర్లో 1/2 kg బెల్లం వేసుకుంటే స్వీట్ బాగుంటుంది. తర్వాత ఇలాచీలు వేసుకోవాలి. తర్వాత 3 ఇలాచీలు 5 బాదంలు దంచుకొని వేసుకోవాలి. సో అయితే దంచుకున్న బాదము ఇప్పుడు అందులో మిక్స్ చేసుకోవాలి. బాదంతో పాటు కిస్మిస్ కూడా యాడ్ చేసుకోవాలి. ఇలాచి, బాదము, కిస్మిస్ 3 వేసుకోవాలి. మీరు కావాలంటే పిస్తా, కాజు అవి కూడా యాడ్ చేసుకోవచ్చు. మేము ఓన్లీ బాదాము, కిస్మిస్, ఇలాచి యాడ్ చేసుకుంటున్నాం. మన పాయసం ఉడికిందనమాట. సో ఉడికినాక నెయ్యి, నాకు నెయ్యి నచ్చదు. ఫిర్బీ ఇంట్లో నెయ్యి తినే వాళ్ళు ఉంటే నెయ్యి వేసుకోండి. తినాలి. నెయ్యి నచ్చదంటే కాదు, పెసర్లు వేయించితే ఎవ్వరు తినరు, దవడలు వస్తాయి. అందుకే ఇట్లా చేసుకోరు మీరు పాయసం. సో ఇంట్లో పిల్లలకి ఎవరికైనా పెసలు నచ్చకపోతే ఇట్లా పాయసం చేసి తినబెట్టండి. నోరు ఊరించుకుంటూ తింటారు. ఇప్పుడు మా అమ్మమ్మ చేసిన పాయసం ఇగో మా ఇంట్లో చిన్న పాప ఆర్వి, ఆమె టేస్ట్ చేస్తుంది. సో ఆమె ఇచ్చిన ఎక్స్ప్రెషన్ బట్టి మనం అర్థం చేసుకుందాం అది ఎట్లుందో. చిట్టలి నవ్వుతుందంటే టేస్ట్ బాగానే ఉన్నట్టు అర్థం.